గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలపైన ప్రేమ ఉందనే మేము భావిస్తూ ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా గోడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది, దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమమే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే మేము ఆశిస్తా ఉన్నాం, ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు, అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈనాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని, నిర్దేశాన్ని, గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులకు కూడా నిన్న ఈరోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులారా, మనమందరం ఈరోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం, మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దానికోసమే ఈరోజు వారిని రేపు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర వేయించుకొని పోయే కార్యక్రమం కోసం మన అందరం ఇక్కడికి వచ్చాం. ఇది విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని, ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు ఇచ్చి, ఏ రకంగా అయితే శాసనసభలో బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చారో, ఏ రకంగా అయితే టీఆర్ఎస్ నాయకులు శాసనసభలో ఇచ్చారో, అదే రకంగా పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కానీ నాయకులు కానీ అక్కడొక వాదం ఇక్కడొక వాదం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వారు కూడా మద్దతు ఇస్తారని, దీనికి రేపే బిల్లు ఆమోదం పొందుతని మేమంతా ఆశిస్తా ఉన్నాం. మా ఆశలు నెరవేరుతుందనే ఆశతోనే అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా
ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేయటానికి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్పడమే కాకుండా అట్లాగే ఈ సర్వే నిబద్ధతతో ఈ చిన్న పొరపాటు జరగకుండా చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని రేపటి దేశ భవిష్యత్తు తెలంగాణ నినాదం తెలంగాణ రైజింగ్ తెలంగాణనే ఒక దిశ ఈ దేశానికి దిక్సూచిగా మిగలాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, నమస్కారం.